మన ముఖ్యమంత్రి గారు విద్యార్థుల కోసం ఎంతకైనా కష్టపడతాను, విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తాను, విద్యా కమిషన్ ఏర్పాటు చేశాను అని ఎన్నో మాటలు మనకు చెబుతూ ఉన్నారు. మనం నిజంగా అనుకున్నాం, వాటికి తగ్గట్టుగా కూడా అందరు ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి గారి ఇలాకాలో ఎక్కడైతే కొడంగల్ నియోజకవర్గంలోని కోసిగి ప్రాంతంలోని యాచారంలో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం విఫలమవటం కాకుండా ప్రధానోపాధ్యాయుడికి వంట చేసే వారికి మధ్య యుద్ధం. ఆ యుద్ధం జరుగుతూ వారెవరూ కూడా పట్టించుకోకుండా వంట చేయకుండా కూర్చుంటే వంట చేయమని చెప్పి అజమాయిషీ చేయలేని పరిస్థితిలో ప్రధానోపాధ్యాయుడు. అసలు దీనికి కారణం ఏంటో తెలుసా? ఎవరికైతే మధ్యాహ్న భోజన పథకం కింద వంట బిల్లులు ఉంటాయో ఆ బిల్లులు ప్రభుత్వం ఇవ్వనందువల్ల వంట చేయడానికి వాళ్ళు నిరాకరించడం, దానికి పిల్లలంతా కూడా ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళి భోజనాలు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి భోజనం చేసే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే ఇలా ఉంటే ఈ రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి.